దొండకాయ పచ్చడి తయారు చేయ విధానం. ఒక బాండీ తీసుకొని వేరుశనగుళ్ళు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై అయ్యాలండి. ఫ్రై అయినాక ఈ విధంగా చల్లారి పెట్టుకొని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేరుశనగలని ముందు మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నాక దాంట్లోనే మనం చల్లారినాక ఈ దొండకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మిక్సీ వేసుకుంటే రెడీ అనేది మనం పోపు పెట్టేసుకుంటే సరిపోయిద్దండి. తాలింపు వేసుకొని దీంట్లో వేసుకుంటే రెడీ అనేది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, దోశలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి. చూడండి ఎలా ఉందో, టేస్ట్ చూస్తేనే నోరు ఊరేటట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.